రాష్ట్రంలో పెత్తందార్లకి పేదలకి మధ్య పోరాటం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. మే 13న జరిగే ఎన్నికల సంగ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి కౌరవులు మాదిరిగా జగనన్నతో యుద్ధానికి వస్తున్నారన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లెపాలెం వద్ద పాయకరావుపేట నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, యనమల కృష్ణుడు, పలువురు ప్రజాప్రతినిధులు, యాదవ సంఘ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో యాదవులకి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. యాదవులంతా కృష్ణ భగవాన్ మాదిరిగా జగనన్నకి అండగా నిలవాలన్నారు. నిబద్ధత ఒకటే, చెప్పింది చేస్తాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేసి చూపిస్తే నాయకుడు కాబట్టి ఏదైతే చేయగలమో ఆ పథకాలనే కంటిన్యూ చేస్తున్నాం, ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాగా 600 హామీలు ఇచ్చి 4000 పెన్షన్ చేస్తానని చెప్పి, ఇంకోటి చేస్తానని చెప్పి, రేపు ఎలక్షన్ అయిపోయినాక ఏది మేనిఫెస్టోనే గెలిపి చేస్తాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి హామీలు ఇచ్చే అలవాటు, అట్లాంటి హామీలు ఇచ్చే అనవాయితీ మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు పథకాల వల్ల లబ్ధిపొందిన కుటుంబాల వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మరీ ముఖ్యంగా అత్యధిక శాతం మన బీసీ వర్గాలకు చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. గొల్ల బాబురావు, కంబాల జోగులు, యనమల కృష్ణుడులు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడు అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా మాటిస్తే మాటకి కట్టుబడి విశ్వాసంతో ఉండేవాళ్ళు ఇద్దరు. ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రెండోవారు మా యాదవ సోదరులు. మనం అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఎలక్షన్లో మాట్లాడడం ఒకటి, ఎలక్షన్లు అయిన తర్వాత ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడనేది రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా. ఈ రోజున మరి చాలా మంది ఇంకా ఈ 2-3 జిల్లాల్లో తప్ప ఉన్న 9 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మీ వాట్సాప్ మాయ మాటలు నమ్మొద్దు. తప్పనిసరిగా రేపు వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న ప్రకటించేటువంటి పథకాలన్నీ కూడా కొనసాగడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు. ఒకే పార్టీ గెలిపించారు. నన్ను నమ్మండి, ఏదైనా నేనే చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మరి నా నమ్మకం మీరే అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మిమ్మల్ని మనందరినీ నమ్ముకొని అలా జగన్మోహన్ జరిగిందే ఈరోజు చేస్తున్న పథకాలు కానీ ఆయన కొంచెం డబ్బు ఖర్చు కానీ చేస్తుంటే ప్రజలు ఎందుకు నాకు చేయరు, నేను ప్రజల కోసం ఇంత చేస్తుందని నమ్మకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.